హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్. ఈరోజు కూడా ఒక మంచి మ్యాచ్ అయితే చూడడం జరిగింది. 180+ స్కోర్స్ అయితే నమోదయ్యాయి. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ అయితే 8 o'clockకి స్టార్ట్ అవుతున్న విషయం మనందరికి తెలిసిందే. సో ఈ మ్యాచ్లో మంచి శుభారంభం అయితే ఇండియాకి దక్కాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఫిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం, చివరి వరకు నుండి విజయాన్ని అందించడం, మంచి పార్ట్నర్షిప్స్ అయితే చూడటం, అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచాడని అనుకున్నామని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సో అయితే 4 వికెట్స్తో మంచి బౌలింగ్ రావడం అయితే జరిగింది. అయితే వెస్టిండీస్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. మామూలు స్టార్ట్ కాదు, 94 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే 40 రన్స్ దగ్గర బ్రెండన్ కిన్ 23 రన్స్ వేసి రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. అయితే తను 4 కొట్టిన తర్వాత ఒక డాట్ బాల్ అయిన తర్వాత నెక్స్ట్ బాల్కి షాట్ ఆడబోయి గ్రౌండ్లో పడిపోవటం, తనకి ట్రీట్మెంట్ అందించుకునేలా తను చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా షాట్ ఆడబోయి గ్రౌండ్లో కింద పడ్డాడు. సో దాని ద్వారా ప్రెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. స్టేడియం అయితే వీడాడని చెప్పుకోవచ్చు. 23 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పూరన్ రిప్లేస్మెంట్ అయితే జరిగింది. మంచి స్టార్స్ అయితే రావడం జరిగింది. సో చార్లెస్ అండ్ పూరన్ ఇద్దరు కలిసి ఎక్కడ అయితే ఆగిపోయిందో అక్కడ నుంచి మొమెంటమ్ని కంటిన్యూ చేశారు. 94 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత పూరన్ 36 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. పోవెల్ వచ్చాడు, చార్లెస్తో కలిసి ఒక స్మాల్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత చార్లెస్ 38 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రసల్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. తన విశ్వరూపం అయితే చూపించలేకపోయాడు. సో 4 వికెట్స్ పడ్డ తర్వాత మరో వికెట్ పడనీయకుండా కంటిన్యూ చేసి లాస్ట్లో 40+ రన్స్ అయితే పార్ట్నర్షిప్ చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 180 రన్స్ అయితే స్కోర్ చేసింది 4 వికెట్స్ కోల్పోయి. అయితే వికెట్స్ కనుక చూస్తే ఆదిల్ రషీద్కి, శామ్ కరన్కి, జాఫ్రా ఆర్చర్కి, అందరికీ, మొయిన్ అలీకి తలా ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఇంగ్లాండ్కి కూడా సూపర్ స్టార్ట్ అయి రావడం జరిగింది. 67 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత జోస్ బట్లర్ 25 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మొయిన్ అలీ కూడా 13 రన్స్ అయితే చేశాడు. సో ఎప్పుడైతే 100+ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు 2 వికెట్స్ అయితే కోల్పోయింది. మరో వికెట్ పడకుండా జానీ బేర్స్టోతో కలిసి ఫిలిప్ సాల్ట్ ఒక మంచి పార్ట్నర్షిప్ చేయడం, 50+ రన్స్ పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ని అయితే ముగించడం. 50+ కూడా కాదు, దగ్గర 80 వరకు అయితే వచ్చింది ఈ పార్ట్నర్షిప్. 80+ వచ్చింది ఈ పార్ట్నర్షిప్. సో మొత్తంగా 17.2 ఓవర్స్లోనే విజయాన్ని అయితే అందుకుంది ఇంగ్లాండ్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సర్ప్రైజ్ ఏమీ లేదు, ఫిలిప్ సాల్ట్నే
వరించింది. ఎందుకంటే 7 4లు 5 సిక్సర్ల సహాయంతో 87 రన్స్ అయితే చేశాడు జస్ట్ 40+ బాల్స్లోనే. మామూలు విధ్వంసం కాదు. ఇక ఈ వెస్టిండీస్ సైడ్ నుంచి రషన్ చేస్ అండ్ ఆండ్రూ రసెల్ తలా ఒక వికెట్ అయితే తీసుకున్నారు. వీళ్ళ సైడ్ నుంచి టాప్ స్కోరర్ 38 చార్లెస్ మాత్రమే. 36 పావెల్ అండ్ పురన్, 28 రూథర్ఫర్డ్, 23 బ్రాండన్ కెన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.